వేడి వేడి పెనం మీద చిక్కటి దోశ పిండిలో కాస్త జీలకర్ర కలిపి వేస్తే సూపర్గా ఉంటుంది. దీనిపైన నెయ్యి, కమ్మగా ఇంట్లో కాసిన నెయ్యి, పైన కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ వేస్తే సూపర్ ఉంటుంది. ఇలా చక్కగా క్రిస్పీగా కాల్చి ప్లేట్లో వేసుకొని రండి. కొబ్బరి చట్నీ, అబ్బా వేడి వేడి దోశ. లాస్ట్లో ఇంకా అందరికీ టిఫిన్ పెట్టేసి ఫైనల్గా మనకంటూ దోశ వేసుకుని టేబుల్ మీద కూర్చొని ఇలా కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. అందరూ కలిసి తినాలి అనుకుంటాం, కానీ పిల్లలకి, ఇంట్లో మగవాళ్ళకి ఫస్ట్ ఫుడ్ మొత్తం పెట్టేసిన తర్వాత లాస్ట్లో మనం కూర్చొని ప్రశాంతంగా తినాలండి. లేదా మనం ప్లేట్లో పెట్టుకుంటాం, అమ్మ కూర పెట్టు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ చారు వేయు అని చెప్తారు. మనము తినము సరిగ్గా, వాళ్ళకి సరిగ్గా పెట్టినట్టు ఉండదు. అందుకే అందరికీ వడ్డించిన తర్వాత ప్రశాంతంగా ఇలా కూర్చొని తింటాను నేను. మీరేం చేస్తారు? పండగ అయిపోయింది, అన్నీ సర్దుకొని ఊరికి వెళ్ళిపోవాలి. చలో మరి, బాయ్.